డియర్ గేట్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ గమనించగలరు, ఐఐటి ఢిల్లీకి సంబంధించిన ఎంటెక్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందమ్మా. మరి ఐఐటి ఢిల్లీకి సంబంధించిన ఎంటెక్ నోటిఫికేషను మీరు 11వ తారీఖు లోపు అయితే అప్లై చేయాలని మరి వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా గేట్ రిజల్ట్స్ వచ్చేసినాయి కదా, మీకు గేట్ రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి వచ్చేసినాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంది చూడండి. అలాంగ్ విత్ ఫీజు 11వ తారీఖు ఏప్రిల్ 4 గంటల లోపు మీరు అప్లై చేసుకోవాలమ్మా ప్రతి ఒక్కళ్ళు. అదేవిధంగా దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, నేను ఈ డీటెయిల్స్ కూడా మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్ కూడా పెడతాను, దాన్ని క్లిక్ చేసుకోండి. అన్నీ మరి ఇక్కడికి వెళ్ళినట్టయితే మరి ఇమ్మీడియట్గా మీకు అప్లికేషన్ రావటం అయితే జరుగుతుంది. ఇక యూజర్ నేము, పాస్వర్డు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందుగా అయితే కొత్తగా ఎవరైతే ఉంటారో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డైరెక్ట్గా మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వద్దమ్మా, అలాంటి తెలివి ప్రదర్శించవచ్చు. డైరెక్ట్గా యూ హ్యావ్ టు రిజిస్టర్ అనమాట. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు లోపల మీరు ఫిల్ చేయాలి. మీరు ఈమెయిల్ ఐడి కానీ, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఎంటర్ ఈమెయిల్, ఇవన్నీ కూడా ఫిల్ చేసేయాలి. స్టూడెంట్స్ అందరూ కూడా ఫిల్ చేసిన తర్వాత మనకు లోపల ఈ కోప్ ఉంది కదా, కోప్ COAP, ఈ కోప్ 2026 రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అన్నీ మీరు ఏ పేపర్ రాశారు అన్నీ అడగటం అయితే జరుగుతుంది. అన్నీ ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇదేంటి యూజర్ నేమ్, మీరు పాస్వర్డ్ లాగిన్ అయ్యి మిగతా దాన్ని ఫిల్ చేయండి. ఇబ్బంది ఏమి, ఇక్కడ మాన్యువల్ కూడా ఇచ్చాడు, ఇట్లా ఫిల్ చేయాలి ఆప్షన్ అని. నాకు ప్రస్తుతానికి మనం ఇక్కడ బ్రోచర్ ఓపెన్ చేసాం. అసలు ఏమేమి కోర్సులు ఉంటాయి ఐఐటి ఢిల్లీలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో కోర్సులు 2026 ఎంటెక్ ఉంటుంది, MS ఉంటుంది అమ్మ. రెండింటికి మీరు గేట్ అప్లై చేసుకోవచ్చు. కొంతమంది ఎంటెక్ రాని వాళ్ళు MS కూడా వెళ్ళవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఒక 6 నెలలు ఎక్కువ ఉంటుంది కోర్సు డ్యూరేషన్ 6 నెలలు ఎక్కువ ఉంటుంది. అసలు ప్రోగ్రామ్స్ ఏమున్నాయో కూడా ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఎవరైతే మన మెంటర్షిప్ చేరారో ఆల్రెడీ నేను డీటెయిల్స్ ఇవ్వటం అయితే జరిగింది ప్రతి ఒక్క మెంటర్కి కూడా. మీరు కూడా మన మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు అప్ టు డేట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుకునే లోపు మరి రోజు IITs గురించి, NITs గురించి డీటెయిల్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మరి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 21st, ఇది లాస్ట్ డేట్ చెప్పాను కదా, ఏప్రిల్ 11. మనకి 21st నుంచి స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా కోప్లో రిజిస్టర్ చేసుకోవాలి. కోప్లో రిజిస్టర్, మీకు అడ్మిషన్స్ వచ్చేది జూలై 18 వరకు. అప్పటి వరకు నేను మెంటర్షిప్ అయితే సపోర్ట్ చేస్తాను. రిజిస్ట్రేషన్ ఫర్ మనకి క్లాసెస్ జూలై 23 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇలాంటి క్యాంపస్లో మీరు ఉండాలంటే మరి అప్లై చేసుకోండి, మన మెంటర్షిప్ గైడెన్స్ని తీసుకోండి. మరి ఎలిజిబిలిటీ ఏమేమి రిక్వైర్డ్, మనకి ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఫర్ అడ్మిషన్ టు పార్ట్ టైమ్ ఎంటెక్ అన్నాడు. ఇక్కడ ఈ ఎంటెక్ ప్రోగ్రామ్, MS రీసెర్చ్ ప్రోగ్రామ్కి మనం ఎలిజిబిలిటీ ఏ విధంగా చూడాలి ఒకసారి చూద్దాం. మినిమం క్వాలిఫికేషన్ అడ్మిషన్ టు ఎంటెక్ MS రీసెర్చ్కి మనకి డిగ్రీ ఉండాలి, బీటెక్ ఉండాలి. అదేవిధంగా వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. ప్రతి ఒక్కరికి ఆల్రెడీ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ చూడండి, క్లియర్గా టేబుల్ ఇచ్చారు. మన ఎంటెక్ అడ్మిషన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ BE బీటెక్ రెస్పెక్టివ్, మీరు కంప్యూటర్ సైన్స్లో కానీ, మెకానికల్ కానీ, CSE కానీ, ECE కానీ మినిమం 60% ఉండాలమ్మా. 60 లేకపోతే 6 CGPA ఉండాలి, గుర్తుపెట్టిన అవుట్ ఆఫ్ 10 పాయింట్లో వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. ఇక SC STకి అయితే రిమైనింగ్ మనకి 5.5 ఉండా సరిపోతుంది CGPA. రిమైనింగ్ మిగతా వాళ్ళకి అగ్రిగేటు ఇవన్నీ ప్రతి ఒక్కరు కోప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కోప్ ఈజ్ ద మ్యాండేటరీ ఫర్ రిజిస్ట్రేషన్, లేకపోతే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయలేరు. ఎవరైనా MDes కావాలంటే మీరు సీడ్ రాయాలమ్మా. సీడ్ ఎగ్జామినేషన్ అని మనకు ఒకటి ఉంది కదా, అది మనకు అందరికి అవసరంలో, మనకి గేట్ ఉంటే సరిపోతుంది. సీడ్ అనేది MDesకి సంబంధించి. మరి ఇలాంటి ఇన్స్టిట్యూట్లో మీరు ఉండాలని కలగంటే మన మెంటర్షిప్ జారండి, గైడెన్స్ తీసుకోండి. ఇకపోతే రిజర్వేషన్ యాజ్ పర్ 15% సీట్స్ SC ST, SCకి 7.5, SC 27% OBCకి రిజర్వ్డ్ అయి ఉంటాయి. అదేవిధంగా EWSకి 10% సీట్స్ అయితే రిజర్వ్డ్ ఉంటాయి. రిమైనింగ్ సీట్స్ జనరల్ కేటగిరీ. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ ఏ విధంగా అప్లై చేయాలంటే సపరేట్ అప్లికేషన్ అన్నాడు ఇక్కడ. సపరేట్ అప్లికేషన్ ఫామ్ షుడ్ బి ఫైల్ టు PhD ప్రోగ్రామ్ ఫర్ ఈచ్డి. ఇది PhD ప్రోగ్రామ్ మనకు అనవసరం. సపరేట్ అప్లికేషన్ షుడ్ బి ఫీల్డ్ ఫర్ MS రీసెర్చ్ ప్రోగ్రామ్కి సపరేటు. అదేవిధంగా సపరేట్ అప్లికేషన్ ఫామ్ షుడ్ బి ఫైల్డ్ ఫర్ ఈచ్ ఎంటెక్ ప్రోగ్రామ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈచ్ ఎంటెక్ ప్రోగ్రామ్కి సపరేట్ అప్లికేషన్ ఫామ్ కావాలన్నారు. మరి వీళ్ళు ఒక్కళ్ళే, మిగతా వాళ్ళందరూ కూడా కామన్, మిగతా IITలు కూడా కామన్ అప్లికేషన్ ఫాము అంటున్నారు. వీళ్ళు మాత్రం సపరేట్ అప్లికేషన్ ఫామ్ అన్నారు. ఆ విధంగా మరి అప్లై చేసుకోండి ఫర్ ఈచ్ ఎంటెక్ ప్రోగ్రామ్, ఫర్ ఈచ్ ఎంటెక్ స్పెషలైజేషన్.
మరి గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అప్లై ఫర్ ఫుల్ టైమ్ ఎంటెక్ మస్ట్ రిజిస్టర్ త్రూ ద కామన్ అప్లికేషన్ సచ్ క్యాండిడేట్ మస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇది స్టూడెంట్స్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ. మరి హాస్టల్ ఫెసిలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫర్ కోర్సెస్ కూడా చేయాలి. అసలు ఇది ఫీజెస్ కూడా చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక ట్యూషన్ ఫీజు ఉండదమ్మ, గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ వాళ్ళకి ఉంటుంది. చాలా మీకు ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100% ఎగ్జంప్షన్ ఫర్ ట్యూషన్ ఫీజు. హాస్టల్ ఫీజు మాత్రం పే చేసుకోవాలి ఎస్టీ వాళ్ళు కూడా మరి భోజనానికి. తర్వాత రిమైనింగ్ మీకు ప్రతి ఒక్కరు కూడా 12,400 రూపాయలు స్టైఫండ్ వస్తుంది. అంటే మీకు 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ 3 లక్షల రూపాయల దాకా స్టైఫండ్ వస్తుంది. ఇబ్బంది ఏం లేదు. మీ ఇంట్లోది రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇక హాస్టల్ ఛార్జెస్ 7,000 రూపాయలు, 15,000 రూపాయలు. తర్వాత 1 టైం హాస్టల్ ఇవన్నీ కూడా ఉండే మినిమం అమౌంట్లే మన న్యూ హాస్టల్స్ ఇవన్నీ కూడా ఉండే. ఒకసారి అసలు కోర్సెస్ ఏమండి ఒకసారి చూద్దాం. ఇక కోర్సెస్ విషయానికి వస్తే ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ మనకి ఈచ్ స్పెషలైజేషన్కి ఒక అప్లికేషన్ అంటున్నారు. మరి ఆ విధంగా పెట్టుకోవాలేమో, అది ఒక లిటిగేషన్ పెట్టారు. మరి దానివల్ల ఫీజెస్ కూడా ఎక్కువ అవుతాయి స్టూడెంట్స్కి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు మెకానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంఈ వాళ్ళు రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రానిక్ ఈసీఈ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అమ్మ. మిషన్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ డిఏ వాళ్ళు స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ మొబిలిటీ త్రిబుల్ స్టూడెంట్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ అప్లై చేసుకోవచ్చు. బయోమెడికల్ అప్లై చేసుకోవచ్చు. కెమిస్ట్రీ పేపర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది కెమికల్ ఇంజనీరింగ్ మరి బీటెక్ కెమికల్, మరి అదేవిధంగా గేటు కెమికల్ పేపర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సివిల్ ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ ఆల్ సివిల్ పేపర్ ఎవరైతే రాస్తారో వాళ్ళే దే ఆర్ ఎలిజిబుల్. రిమైనింగ్ వాళ్ళు ఇచ్చినా కానీ వాళ్ళు చదవలేరు అనుకోండి. ఇక స్టూడెంట్స్ ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిఎస్సి అంటే సిఎస్సి మీరు సిఎస్సి డిఏ 2 చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే డిఏ స్టూడెంట్స్ కూడా సిఎస్సి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి. మరి ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇక్కడ ఈసీఈ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత కంప్యూటింగ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఈసీఈ కానీ ట్రిపుల్ ఇన్స్ట్రుమెంట్ చూడండి ఒకసారి. సిస్టమ్ లెర్నింగ్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ఈసీఈ వాళ్ళు ట్రిపుల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సర్క్యూట్స్ ఈసీఈ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ట్రిపుల్ వాళ్ళు మాత్రం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎనర్జీ ఎన్విరాన్మెంట్ టెక్నాలజీ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఈ ఇంటర్డిసిప్లినరీ కోర్సులు ఉన్నాయి కాబట్టి ట్రిపుల్ వాళ్ళు కూడా మెకానికల్ ట్రిపుల్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మెటీరియల్ సైన్స్లో మెకానికల్ మరి అదేవిధంగా మెటలర్జీ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఏదొచ్చినా మీరు ఇండస్ట్రియల్ ఇంజనీరింగు ఇవన్నీ కూడా మరి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫోటానిక్స్ ఈసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్ అంటే మరి గేట్ ఫిజిక్స్ పేపర్ రాసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్స్టైల్ పేపర్ ఉంటుంది కదా, టెక్స్టైల్ పేపర్ రాసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ ఇది ఇంటర్డిసిప్లినరీ కోర్స్. ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ ఈజ్ నథింగ్ బట్ మీరు ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ కానీ ఈసీఈ స్టూడెంట్స్ కూడా ట్రై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆప్టో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. టెలికామ్ టెక్నాలజీ ఈసీఈ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ ఇవన్నీ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఇది స్టూడెంట్స్ ఎంఎస్ బై రీసెర్చ్ విఎల్ఎస్ఐ ఇక్కడ ఈసీఈ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈసీ పేపర్ రాసిన వాళ్ళు సైబర్ సెక్యూరిటీ సిఎస్ పేపర్ రోబోటిక్స్ ట్రై చేయండి. మెకానికల్ వాళ్ళు ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చారో అది ఇక్కడ ఏ పేపర్ వాళ్ళు మరి దేనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరి ఎంఎస్ రీసెర్చ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సి రీసెర్చ్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. విఎల్ఎస్ఐ ఉంది, సెన్సార్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, మంచి కోర్సులు ఉన్నాయమ్మా. స్టూడెంట్స్ అందరూ కూడా ఇట్లా అప్లై చేసుకోండి. కాగ్నెట్ ఇవి వేరే కోర్సులు. ఇది స్టూడెంట్స్ మరి ఓవరాల్గా ఏది అప్లై చేసుకో డిసిప్లిన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఇది ఈ విధంగా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది డెఫినెట్గా. స్టూడెంట్ మీరు దీని కట్ ఆఫ్ కూడా చూద్దాం ఒకసారి ఈ వీడియోలోనే కట్ ఆఫ్ చూద్దాం మనం. కట్ ఆఫ్ ఇక్కడ గేట్ స్కోర్ ఆఫ్ నాన్ స్పాన్సర్డ్ ఫుల్ టైమ్ ఎంటెక్ ప్రోగ్రామ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇది ఇచ్చాడమ్మా. కట్ ఆఫ్ చూడండి ఒకసారి. చూసినట్టయితే మీరు దాదాపు జనరల్ 511 ఎస్సీ ఎస్టీ 369 వరకు కూడా వచ్చింది. చూడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చాలా లక్కీ అనుకోవచ్చు. మీకు 720 ఒక మెషిన్లో ఏఐ మాత్రము 720కి వెళ్ళిపోయింది.
మిగతాది మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ డేటాని మన మెంటర్షిప్ జాయిన్ వాళ్ళు కూడా మరి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనం చూసినప్పుడు గేట్ గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మెంటర్షిప్ ఫర్ గేట్ గైడెన్స్, ఇది మన వాట్సాప్ నంబర్. ఎవరైనా మెంటర్షిప్ ఆల్రెడీ కూడా మన మెంటర్షిప్లో చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, వాళ్ళకి రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వెళతాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నేను చేసే వీడియో దాని కట్ ఆఫ్ డీటెయిల్స్ మరి అందరిని ఒక గ్రూప్లో యాడ్ చేసి మనం పంపించడం అయితే జరుగుతుంది. మీరు కూడా ఎవరైనా మెంటర్షిప్ మరి జరిగితే చాలా ఉపయోగాలు ఉంటామా. మిమ్మల్ని మీరు మీ అందరికి మీరు చేసుకుంటే ఏదో మిస్టేక్ చేస్తారు, తర్వాత ఆ మిస్టేక్స్ని రికవర్ చేసుకోలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మరి ఈ కౌన్సిలింగ్లో ఏంటంటే ఒకసారి తప్పు జరిగిందా మనం వెనక్కి తీసుకునే సమస్య లేదు. ఎవరు నేను తప్పు చేశాను సార్ అని వెనక్కి తీసుకునే సమస్య లేదు. అందుకని మీరు గైడెన్స్ తీసుకోండి. మెంటర్షిప్లో జాయిన్ అయింది, ఐఏఎస్సి అయిపోయింది, ఐఐటి, ఎన్ఐటి, జిఎఫ్టి మొత్తం ఉండి మీరు కౌన్సిలింగ్ ఆగస్టు వరకు కూడా మరి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు మీ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎలాంటి ఫోర్సింగ్ లేదమ్మా, ఎలాంటి ఉద్దేశాలు లేవు. మీ ఇంట్రెస్ట్ జాయిన్ అయితే జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇది ఒక్క రోజులో అయిపోయే సమస్య కాదు. ఒక రోజులో సాయంత్రానికి మార్నింగ్ స్టార్ట్ చేసి సాయంత్రానికి అనిపించే కార్యక్రమం కాదు. ఇది మనం ఆగస్టు దాకా సపోర్ట్ చేయాలి. ప్రతి స్టూడెంట్ కూడా ఐఐటీలోను టాప్ ఎన్ఐటీలో ఉండాలనేది మన మోటో. నా ఉద్దేశము మన స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ అందరూ కూడా టాప్ ఎన్ఐటీలోనే ఐఐటీలోనే మీరు ఎంటెక్ చేయాలి. మీకు డెఫినెట్గా ప్లేస్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే మరి మెంటర్షిప్ జాయిన్ అవ్వడం వల్ల అనేకమైన ఉపయోగాలు, అసలు ఆ ఉపయోగాలు చెప్పలేము. ఇక మరి బయోమెడికల్లో బిఎంఈ పేపర్ ఎవరైనా రాశారు, ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఎలిజిబుల్ అమ్మ, గుర్తుపెట్టుకుంటే. ఎవరైనా ఇన్స్ట్రుమెంటేషన్ చేరి నేను బయోమెడికల్లో మీరు ఐఐటి ఢిల్లీలో చేరాలంటే డెఫినెట్గా మీరు ఇన్స్ట్రుమెంటేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 450 ఉంది, ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. బయోమెడికల్ 450, 427. ఇక్కడ చూడండి, జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే మీరు ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ రాసి ఉంటే, మీరు ఇన్స్ట్రుమెంటేషను పేపర్ రాసి ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ 450 ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆల్ డిసిప్లిన్స్ ఇవి ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు ఇక్కడ. తర్వాత మాలిక్యులర్ బయాలజీ ఇవన్నీ కూడా ఇది మంచిది. ఇక్కడ అట్మాస్ఫియర్లో మీరు ఈ పేపర్ వాళ్ళు రాయాలమ్మా. ఈ పేపరు కెమిస్ట్రీ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ కానీ, తర్వాత ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ కానీ, ఏరోస్పేస్, మెకానికల్ వాళ్ళకు ఒక లక్కీ ఏంటంటే ఇది 472 వచ్చింది కదా. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చేరే అవకాశం ఉంటుంది. ఇక కెమికల్ ఇంజనీరింగ్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మా. కెమికల్ ఇంజనీరింగ్ మీరు గేట్ పేపర్ కెమికలే రాసి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. మీరు గేట్ పేపరు కెమికల్ రాసి ఉండాలి. తర్వాత రాక్ ఇంజనీరింగ్ ఐఐటి గ్రాడ్యుయేట్స్ డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు, >8 ఐటీ గ్రాడ్యుయేట్. త్రిబుల్ స్టూడెంట్స్ ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో ఈసీఈ మాత్రం చేసి ఉండాలి. నేను చెప్పాను కదా ఆల్రెడీ, కమ్యూనికేషన్లో గేట్ పేపర్ ఈసీఈ స్టూడెంట్స్ మాత్రము ఎలిజిబుల్. ఇక్కడ ఈసీఈ స్టూడెంట్స్ 596, 699, 600. ఇదంతా నేను మన మెంటర్స్కి నేను సపరేట్గా మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళకి సపరేట్గా మనం గ్రూప్ పెట్టాం కదా, ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వీడియో చేయడం, కొన్ని మెంటర్షిప్ జాయిన్ అవ్వడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. వాళ్ళకి స్పెషల్గా కేర్ తీసుకోవడం, ప్రతి ఒక్క స్టూడెంట్ని స్పెషల్ కేర్ తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇక జాయిన్ అవ్వని వాళ్ళని మనం ఏం చేయలేం కదా, వాళ్ళ నంబర్ నా దగ్గర ఉండదు, తీసుకోవాలన్నా వాళ్ళ డీటెయిల్స్ మన దగ్గర ఉండవు, అంత టైం ఉండదు. ఎవరైతే మన మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మరి వాళ్ళకి మన నంబర్ ఉంటుంది, కమ్యూనికేషన్ వాళ్ళు నాతో మాట్లాడచ్చు, నేను వాళ్ళతో మాట్లాడచ్చు, అది అడ్వాంటేజెస్. ఇక జాయిన్ అవ్వరాదు అనుకో, జస్ట్ మీరు చూసుకుంటారు, 60% ఇన్ఫర్మేషన్ సరిపోతుంది, మీరు ఇబ్బంది ఏం లేదు. మరి ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇక్కడ చూడండి, కంప్యూటింగ్ అండ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ సిఎస్, డిఏ, ఈసీ వాళ్ళు 760 మంచి లాగా ఉంది. ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. ఓకే, ఇది స్టూడెంట్స్. కమ్యూనికేషన్ మంచిగానే ఉంటుంది ఇలాంటి. తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మిషన్స్. ఈ ఎలక్ట్రికల్ మిషన్స్లో ఇద్దరిని ఎలిజిబిలిటీ, ఎలక్ట్రికల్, ఈ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా ఇక్కడ 393 వరకు జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇన్స్ట్రుమెంటేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ సస్టైనబుల్. తర్వాత మెకానికల్ డిజైన్ అమ్మ, ఇక్కడ మెకానికల్ డిజైన్ ఉంది. యూ కెన్ జాయిన్. మరి ఎస్సీకి 497 దాకా కూడా మెకానికల్ డిజైన్లో వచ్చింది. 715 కొద్దిగా టఫ్గానే ఉంది మెకానికల్ డిజైన్.
కెన్ అప్లై మెకానికల్ డిజైన్. ఎవరైనా మెకానికల్ డిజైను ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ వాళ్ళకి లక్కీ, వాళ్ళు మాత్రం ఇక్కడ రాగలరు. 497 దాకా వచ్చింది, ఇబ్బంది లేదు. 746 జనరల్. ఇది స్టూడెంట్స్. మరి ఇదే విధంగా ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్లో కూడా మీరు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఆల్ ఎవరు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఉంది, ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు స్టూడెంట్స్. అంటే టైం ఉందమ్మా, కంగారు ఎవడు పడవద్దు, జస్ట్ యూ డోంట్ వరీ. మరి హర్రీ బిర్రీగా అప్లై చేయటం లేదు, మనకి ప్లెంటీ ఆఫ్ టైం ఉంది. నెక్స్ట్ మంత్ 11 దాకా టైం ఉంది దీనికి అప్లై చేయడం. థర్మల్ కానీ, మెటీరియల్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఆప్టిక్స్, ఫిజిక్స్, ఇవన్నీ చెప్పాను కదా. టెక్స్టైల్, ఇక్కడ ఇవన్నీ కూడా నేను ఇండివిజువల్గా మెంటర్షిప్ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి కూడా ఇది అంటే ఆల్రెడీ గ్రూప్లో ఉన్నారు, గ్రూప్లో పెట్టేస్తే నేను పెట్టిన మెసేజ్ వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఒక్కొక్కరికి అవసరం లేదు, మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు కూడా ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఫిజిక్స్ వీళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. రోబోటిక్స్, గేట్స్ 675, విఎల్ఎస్ఐ అమ్మ. విఎల్ఎస్ఐలో నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఈసీఈ స్టూడెంట్స్ 710, 840. ఇన్స్ట్రుమెంటేషన్లో అసలు జాయిన్ అవ్వాలా, ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. మెకానికల్, ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మనకి 11వ తారీఖు దాకా లాస్ట్ డేట్ ఉందమ్మా. 11వ తారీఖు దాకా లాస్ట్ డేట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే మెంటర్షిప్ జాయిన్ అయ్యండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.